హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్. అయితే మార్కెట్లో స్తబ్దత ఈ రెండు కదా, బయర్స్ సెల్లర్స్ యాక్టివ్గా లేరు. చాలా డల్ అండ్ బోరింగ్ బోరింగ్ సెషన్. ఈ ఈ రెండు ఇప్పుడు రేపు 25th క్రిస్మస్ హాలిడే. ఇంకా ఎన్ని రోజులు మిగులుతున్నాయి? మూడు రోజులు మిగులుతున్నాయి, 2 రోజులు. ఏం పెద్ద యాక్టివిటీ ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే. బట్ క్వశ్చన్ ఏంటంటే, జనవరి అట్లీస్ట్ జనవరిలో ఏమన్నా బయింగ్ వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇలానే ఉంటుందా అన్నది బిగ్ క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్. అది చూడాలి. ఉమ్. తర్వాత ఏంటంటే మార్కెట్ మార్కెట్ చూడటానికి నిజంగా చెప్పాలంటే ఏం లేదు. వాలటాలిటీ ఇండెక్స్ వాలటాలిటీ ఇండెక్స్ ఈ రోజు కూడా కొంచెం తగ్గింది, 2.5%. అంటే 13.1కి వచ్చింది. ప్రమాదం ఏంటంటే, ప్రమాదకరమైన విషయం ఏంటంటే, మళ్ళీ ఇది 13కి బిలో వచ్చితే మళ్ళీ అందుకుంటుంది, పైకి వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్ పడుతుందని. అట్లాంటి ప్రమాదం ఉంది. ప్రస్తుతానికైతే తగ్గి ఉంది. ఉం? తర్వాత నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏమి మూమెంట్ లేదు. జస్ట్ అది చెప్పాలంటే ఫ్లాట్గా క్లోజ్ అయినట్టే లెక్క. అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డల్గానే ఉన్నాయి. ఇది నిఫ్టీ కదా. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూద్దాం. చూడండి. ఎస్, టెంపరీగా డౌన్ ట్రెండ్ డౌన్ డౌన్ ట్రెండ్ టెంపరీగా హాల్ట్ అయింది. అంతేగాని ఇది రికవర్ అయ్యింది లేదా అవుతుంది అని చెప్పడానికి ఏమి తార్కాణాలు లేవు. ఉమ్, ఇది నిఫ్టీ తాలూకు పరిస్థితి. నేను అనుకోవటం రేంజ్లో వెళ్ళొచ్చు. రేంజ్ డౌన్ పాసిబిలిటీ ఏంటంటే, రేంజ్లోకి వెళ్ళినట్టు వెళ్ళి కొద్దిగా డౌన్ అవటం. రేంజ్ డౌన్ మోడ్లో వెళ్ళొచ్చు మార్కెట్. బట్ నెక్స్ట్ ఇయర్ 2025, వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ 2025, దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా డౌనే. డల్ అండ్ బోరింగ్ సెషన్ ఈ రెండు. ఉమ్, తర్వాత రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. ఏంటి ఆ రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అంటే, ఆ, ఫిబ్రవరి ఫిబ్రవరి 9th అండ్ 10th. ఫిబ్రవరి 9th అండ్ 10th. ఎస్, ఫిబ్రవరి 9th అండ్ 10th ఏంటంటే, తిరుపతిలో మీటింగ్ ఉంది. 9th ఏమో ఇన్వెస్ట్మెంట్ మీద, 10th ఏమో ట్రేడింగ్ మీద. ఇన్వెస్ట్మెంట్ ఉంది. తర్వాత ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ, మన వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది కదా. ఆ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో డిస్కౌంట్ ఆఫర్ చేశారు క్రిస్మస్కి. ఇది ఇయర్ ఎండ్ వరకు ఉంటుంది, సంవత్సరాంతం వరకు ఉంటుంది. సంవత్సరాంతం అంటే 3-4 రోజులండి, ఎక్కువ లేదు. ఇది 35% క్రిస్మస్ ఆఫర్ ఉంది. ఆ 4 కోర్సెస్ అంటే, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ, అందులో స్టోర్లోకి వెళ్తే డిఫరెంట్ కోర్సెస్ కనపడతాయి. ఆ కోర్సెస్లో ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకుంటే మీకు 35% డిస్కౌంట్ వస్తుంది. దట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31st డిసెంబరు. మీకు ఇందులో ఇందులో కూడా పోస్టింగ్ పెడతాను నేను. ఉమ్, తర్వాత ఏంటంటే, మార్కెట్లో ఏదైనా బయింగ్
ఉందా లేదని బై చేయొచ్చా అంటే దట్ వీ హ్యావ్ టు చెక్. ఎందుకు చెక్ చేయాలంటే ఆ, ఎక్కడ స్ట్రెంగ్త్ కనిపించడం లేదు, మార్కెట్లో స్ట్రెంగ్త్ కనిపించడం లేదు. స్ట్రెంగ్త్ కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కొంచెం కష్టమే. అయితే ఫాలింగ్ వీక్గా ఉన్నటువంటి స్టాక్స్ చూడండి. ఎల్టీ మైంట్రీ 1000 పాయింట్లు తగ్గింది. సింపుల్గా 69 నుంచి ఆ, 67 నుంచి 57 పాయింట్లు, 57కి వచ్చింది. చూడండి ఎంత తగ్గిందో, 67 నుంచి. అయితే ఇక్కడ డబుల్ బాటమ్, ఇక్కడ బాటమ్ ఉంది కదా, డబుల్ బాటమ్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం చిన్న రికవరీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే బయింగ్ నాట్ అడ్వైజబుల్, బట్ సెల్లింగ్ మాత్రం నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. నాట్ ఎట్ ఆల్. అంటే ఇంకా తగ్గదనేం కాదు, తగ్గుతుంది. కానీ ఇక్కడ టెంపరీగా రిలీఫ్ రావచ్చు. తర్వాత మీకు ఆటో స్టాక్స్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. హీరో మోటో కార్ప్ లీడరు, యాక్చువల్గా చెప్పాలంటే టూ వీలర్ ఇండస్ట్రీలో హీరో మోటో కార్ప్ లీడరు. ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అని చెప్తారు ఇది టూ వీలర్కి. 42, 40. ఇంకా ఎంత తగ్గుతుందండి అని అనిపిస్తుంది చూస్తే. ఎంత తగ్గాలో అంత తగ్గింది లాస్ట్ 2 ఇయర్స్లో చూస్తే. చూడండి లాస్ట్ 2 ఇయర్స్లో గ్రాఫ్ చూస్తే హీరో మోటో కార్ప్, ఎస్, ఇక్కడ డబుల్ బాటమ్కి వచ్చింది. ఈ 42, 30 దగ్గర వచ్చినటువంటి డబుల్ బాటము, దిస్ ఈజ్ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. షార్ట్ టర్మ్ కొంచెం ఇక్కడ మళ్ళీ రికవరీ రావచ్చు. చూసారా ఇది ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు మే 2024 మేలో, మే 2024 మేలో వచ్చినటువంటి లో మళ్ళీ వచ్చేసింది. డబుల్ బాటమ్ అంటాం దీన్ని. ఉం? అంతేగాని అంతకన్నా తక్కువ లేదు, ఇప్పట్లో లేదు. నియర్ పాస్ట్లో లేదు. మనం 5 ఇయర్స్ తీసుకుంటే, లెటస్ సి 5 ఇయర్స్, లెటస్ సి 5 ఇయర్స్. 5 ఇయర్స్లో కూడా ఈ లో లే, ఇంత ఇంత ఏం లేదు, ఇంతకన్నా తక్కువే. 5 ఇయర్స్ లో తీసుకుంటే 3548. సో దిస్ ఈజ్ ఓకే, బట్ వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే వీక్గా ఉంది కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వీక్గా ఉంది. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ చూడండి, కంపెనీ గొప్పదే కానీ ప్రస్తుతం టెక్నికల్లీ వీక్, డౌన్ 720. ఇది 720. ఓకే, ఇంకా తగ్గొచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి, ఇంకా తగ్గితే ఇట్ విల్ బి ఏ బయింగ్ ఆపర్చునిటీ. టాటా మోటార్స్. మరొకటి ఏంటంటే 2 ఇయర్స్ తీసుకుందాము. బజాజ్ ఆటో. బజాజ్ ఆటో కూడా అనూహ్యంగా తగ్గింది. దీనికి ఏంటి కారణం ఏంటి చెప్తున్నారంటే, ఇక్కడ కూడా డబుల్ బాటమ్ చూడండి, బజాజ్ ఆటోలో డబుల్ బాటమ్ వచ్చింది. తర్వాత హీరో మోటో కార్ప్లో డబుల్ బాటమ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంచెం బయింగ్ రావచ్చు టెంపరీగా. ఇది షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉమ్, ఇది కన్సిడర్ చేయక్కర్లేదు. ఉమ్, ఇది పొజిషన్. బజాజ్ ఆటో ఒకటి, హీరో మోటో కార్ప్ ఒకటి, కొంచెం ఎల్టీఐఎం ఒకటి టెంపరీ, షార్ట్ ఫర్ షార్ట్ పీరియడ్ రికవర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మారుతి పర్వాలేదు, మారుతి ఈజ్ నాట్ డూయింగ్ బ్యాడ్. టెక్నికల్గా మారుతి అంత బ్యాడ్గా లేదు, డౌనే కానీ అంత బ్యాడ్గా లేదు. ఉమ్, 10,000, 10,750. ఇక్కడ కూడా ఎస్, డబుల్ బాటమ్ వచ్చింది. డబుల్ బాటమ్ ఏంటి, ట్రిపుల్ బాటమ్ వచ్చింది చెప్పాలి. ట్రిపుల్ బాటమ్. సో మారుతికి కూడా పాసిబిలిటీ ఉంది కొంచెం రికవర్ అవటానికి, కొద్ది పికప్ అవటానికి.
మారుతి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, ఎల్టీఐఎం. ఇవి టెంపరీగా పెరిగి మళ్ళీ ఇంకా తగ్గొచ్చు కూడా. అందుకని వెరీ షార్ట్ పీరియడ్ కోసం కావాలనుకుంటే చేయొచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత ఐటీ కానీ మిగిలిన సెక్టర్స్ తీసుకుంటే వాటిలో ఎక్కువ యాక్టివిటీ ఏం కనిపించడం లేదు. అదే విషయం. ఓకే అండి. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ ఒక కంపెనీ చెప్తాను. ఇంటర్ ఆర్క్ ఇంటర్ ఆర్క్ బిల్డింగ్స్ అని కొత్తది, బిల్డింగ్ ప్రోడక్ట్స్, కొత్త కంపెనీ. ఈ రీసెంట్ గా వచ్చింది ఇది. ఇట్ వెంట్ అప్ బై 10%, ఒక్క రోజులో 10%. అట్లా ఏంటంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కంపెనీలు, కొత్త కంపెనీలు, ఎస్, కొత్త కంపెనీలు ఆపర్చునిటీ ఇస్తాయి. చూసారా, దెర్ ఈస్ బ్రేక్అవుట్ ఆల్సో. క్లియర్ బ్రేక్అవుట్ ఉంది. 1772 ప్రీవియస్ హై, దానికి అధిగమించి పైకి వెళ్ళింది. అంటే ఏంటంటే ఎస్, బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి స్ట్రెంగ్త్ ఉన్నదని అర్థం చేసుకోవాలి. బట్ ఏంటంటే కొనుక్కోవచ్చా అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇన్వెస్ట్మెంట్కి అయితే మరి ఇంకా స్టడీ చేయాలి, చూడాలి. ఉం? అదండి మార్కెట్ విశేషం. ఏంటంటే ఎస్, మార్కెట్లో ప్రత్యేకించి ఏమీ స్ట్రెంగ్త్ చూపించటం లేదు. డల్గానే ఉంది కొంచెం. ఇన్వెస్ట్మెంట్ అంటే జనవరి వరకు పోస్ట్పోన్ చేయొచ్చు అని పర్వాలేదు. వీ కెన్ వెయిట్ టిల్ జాన్యువరి. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. రేపు కూడా క్రిస్మస్ కూడా వీడియో ఉంటుంది. ఐ విల్ ఐ విల్ హ్యావ్ ఎ వీడియో ఫర్ టుమారో ఆల్సో. ఆల్ ద బెస్ట్.